అభాగ్యుల పాలిట అన్నపూర్ణాలయమై నిలుస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు అభాగ్యులు సొంత గూటికి చేరారు. పూర్తి వివరాలలోకి వెళితే 2 రోజుల క్రితం రామన్నపేట పోలీసులు అత్యంత దయనీయ స్థితిలో కనిపిస్తున్న ఈ ఇద్దరు అభాగ్యులకు రక్షణ కల్పించాలనే మంచి ఆలోచనతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ భార్యాభర్తలు. ఆశ్రమానికి చేరిన వెంటనే సిబ్బంది వీరికి వైద్య పరీక్షలు చేసి పూర్తిగా శుభ్రపరచి మామూలు మనుషులుగా మార్చారు. శతమానం భవతి శతః ఈ పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఆశ్రమానికి చేరిన 2 రోజులకు సిబ్బంది వారిద్దరి వివరాలు అడుగగా వారి పేర్లు కిష్టయ్య, పారిజాత అని చెప్పడమే కాకుండా వారిద్దరూ భార్యాభర్తలమని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. కిష్టయ్య తన కుటుంబీకుల ఫోన్ నెంబరు చెప్పడంతో సిబ్బంది వారికి కాల్ చేసి సమాచారం అందించగా నవంబర్ 30వ తేదీన తమ్ముడు గోపాల్ రామన్నపేట నుండి సేవాశ్రమానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా తమ్ముడు గోపాల్ మాట్లాడుతూ, మా అన్నయ్య వదినకు మానసిక స్థితి సరిలేదని, ఇక నుండి వారి బాధ్యత నాదే అని చెప్పాడు. మా పేరు గోపాల్, నాది రామన్నపేట. అన్న మా వదినే. అయితే పిచ్చిలాగా తిరుగుతుంటే తీసుకొచ్చిర్రు, పోలీసు వాళ్ళు తీసుకొచ్చి చెప్పారు, తీసుకుపోతున్నాం. ఇప్పటి నుంచి వాళ్ళ బాధ్యత నాదే. అనంతరం వైద్యశాలలోకి వెళ్ళగా వైద్యులు వారికి అవసరమైన మందులను అందించారు. అనంతరం ముగ్గురూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళారు. మతిహీనులై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథులను చేరదీస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి సహకరిస్తున్న పోలీసు శాఖకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు సేవాశ్రమం ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతుంది. దాతలు అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే మానసిక ఆరోగ్యం నుంచి కోలుకున్న వారి వివరాలు సేకరించి వారు చెప్పిన వివరాల ప్రకారం కుటుంబ సభ్యులకు అప్పగించడమే లక్ష్యంగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సేవలు కొనసాగుతున్నాయి.